హే గాయ్స్, వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే డే 2 వ్లాగ్ చేయబోతున్నాను. ఇంకా మార్నింగ్ 6 o'clockకి లేచి ఒకరి తర్వాత ఒకరైతే మెల్లమెల్లగా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం. అందరూ రెడీ అయ్యాక ఇంకా టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందని చెప్పారు కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళిపోయాం. టెంపుల్కి వెళ్ళే దారిలో వరుసగా స్వీట్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ స్వీట్ షాప్స్లో ఏంటంటే పాలకోవా, లడ్డు తప్ప వేరేమీ వీళ్ళు అమ్మట్లేదు. మన సైడ్ టెంపుల్స్లో ఏంటంటే ప్రసాదం గుళ్ళో ఇస్తారు, కానీ ఇక్కడ ఇలా షాప్స్లో అమ్ముతూ ఉంటారు. సో మనం ప్రసాదం కావాలనుకుంటే ఈ షాప్స్లోనే తీసుకోవాలి. అయ్యో, ఇంతకీ నేను ఎక్కడికి వచ్చాననేది మీకు చెప్పలేదు కదా. మన ఇండియాలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ఒకటైన జ్యోతిర్లింగమే ఈ బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాక్వేలో నడుస్తున్నంతసేపు నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను విజిట్ చేస్తున్న ఫస్ట్ జ్యోతిర్లింగం ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 టెంపుల్స్కి కలిపి మధ్యలో దారాలు లాంటివి కడుతూ ఉన్నారు. అది ఎందుకు అని మేము అడిగినప్పుడు మధ్యలో ఉండే టెంపుల్ ఏంటంటే మెయిన్ టెంపుల్, అందులో జ్యోతిర్లింగం ఉంటుంది, అదే పరమేశ్వరుడు ఉంటారు. అతనికి ఎదురుగా ఉండే టెంపుల్లో అమ్మవారితో బంధనం ఏర్పరుస్తున్నారనమాట, అందుకని దాన్ని అలా కడుతున్నారు. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్న కొద్ది కంపార్ట్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ కంపార్ట్మెంట్స్లో ఉండే జనాన్ని చూసి మాకైతే కళ్ళు తిరిగాయి, ఎందుకంటే మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఈ క్యూ లైన్లో నడుస్తూనే ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది. ఈ క్యూ లైన్స్లో మేమే వెయిట్ చేయలేకపోయాం, వాటర్ కూడా లేదు. అలాంటిది చాలామంది చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. క్యూ లైన్ కంపార్ట్మెంట్స్ నుంచి చూస్తే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. 3.5 గంటల నిరీక్షణ తర్వాత జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే స్వయంగా మన చేతులతో మనకి పాలాభిషేకం చేసే ఛాన్స్ దొరుకుతుందన్నమాట ఈ టెంపుల్లో. అలానే నేను కూడా నా చేతులతో జ్యోతిర్లింగానికి పాలాభిషేకం చేశాను. సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత రూమ్కి వచ్చి లంచ్ చేసి ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. నా ఫ్రెండ్ అయితే ఏంటి ఎప్పుడు నువ్వే మాట్లాడతావా, ఈసారి నేను మాట్లాడతానని అన్నాడు. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది తను చెప్తాడు, మీరు చూసేయండి. సో ఇప్పుడే మనం బాసుకినాథ్ టెంపుల్ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి వెళ్ళడానికి టోటో మాట్లాడుతున్నాం. దినేష్ అండ్ సమంత్ మాట్లాడుతున్నారు, టోటో బేరం ఆడుతున్నారు. ఇక్కడ నుండి మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు టోటో ఎక్కాము, ఇక్కడ నుండి 3 kilometers ఉంది. టోటో బాబాయ్ 10 నిమిషాలు అని చెప్పాడు. ఇప్పుడే 7 కలిపి ఒక టోటోలో ఎక్కాము. చూడండి మీరే ఒకసారి ఎలా ఉన్నాము. ఇరుక్కుని వెళ్తున్నాం అంటే మాకు అంత ఇష్టం తిరగడం అంటే. బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాక వాసుకినాథ్ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలంట. ఎందుకంటే వాసుకినాథ్ అంటే వాసుకిదేవి, అంటే శివుడి మెడలో పాము ఉంటుంది కదా, ఆవిడ ఆలయం అన్నమాట ఇది. దారిలో కనిపిస్తున్న వాటన్నిటిని అలా చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. వాసుకినాథ్ రైల్వే స్టేషన్ నుండి వాసుకినాథ్ టెంపుల్కి వచ్చాము. సో ఇప్పుడు మనం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఫాస్ట్గా 7కి ట్రైన్ ఉంది. ఓకే, కమాన్ వెళ్ళిపోతాం. శివయ్యాని సిగముడిల సెక్కుకుంటిరా పొమ్మనిదిలించిన కసురుతు కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా. ఇక్కడ బైద్యనాథ్ టెంపుల్ ఇంకా బాసుకినాథ్ టెంపుల్ 2 ఒకేలా ఉన్నాయి. ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని బయటకు రావడానికి మాకు చాలా టైమే పట్టింది. మేము బయటకు వచ్చేసరికి చీకటి కూడా అయిపోయింది. ఇంకా దారిలో డిన్నర్ చేసేసి మేము తీసుకున్న రూమ్స్ దగ్గరికి రిటర్న్ అయిపోయాం. సో డే 2 అయితే ఇలా గడిచింది మాది. డే 3 వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అంతవరకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్.